అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీలో మాట్లాడుకోవాలంటే చాలా అంశాలే ఉంటాయి, కానీ పండగ పూట కూడా ఇలాంటి అంశాలు మాట్లాడుకోవాల్సి రావడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ మాట్లాడి తీరాలి ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. టు స్టార్ట్ విత్, చాలా స్పష్టంగా తిరుమల దుర్ఘటనకు సంబంధించి రకరకాల పార్టీల నుంచి వివిధ ప్రకటనలు వెలువడుతూ వస్తున్నాయి. అంటే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఎవరు లైన్ వాళ్ళు తీసుకున్నారు, ఎవరు అవకాశాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో ప్రాణాలు వదలటానికి కూడా అదృష్టం ఉండాలన్నట్టు తెలుగుదేశం నాయకులు జ్యోతుల్ నెహ్రూ మాట్లాడిన అంశం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం వేదన చెందుతుంది. కానీ బట్ అది కాంటెక్స్టా, అసలు సందర్భమేనా అలాంటి మాట మాట్లాడచ్చా అనే దాని మీద కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇవి కాక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో విభేదాలు తెలుగుదేశం ఎంపీల మధ్య ఎలాంటి గ్యాప్ పెంచింది, వాళ్ళని సర్ది చెప్పలేక లోకేష్ ఎంత బాధపడుతున్నారు బోళ్ళన్ని. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానుకున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శాంతిప్రసాద్ గారు. టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, నమస్కారం. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. అందరికీ నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, తిరుమలలో దుర్ఘటన జరిగి 4 రోజులైంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త వివాదం తెర మీదకి వస్తుంది. ఈరోజు జ్యోతుల్ నెహ్రూ గారు, ముందర మీరు మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి జ్యోతుల్ నెహ్రూ ఏం మాట్లాడారో చూద్దామండి. ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లి ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. దైవ సన్నిధిలో అసూలు మోసడం అన్నది ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లి ప్రాణాలని. సో విన్నారు కదా, ఒక రకంగా అదృష్టం దైవ సన్నిధిలో. మీకు ఆకలి రాజ్యంలో పాట గుర్తు రావట్లేదా? స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బహుశా అక్కడి నుంచి క్యూ తీసుకున్నారేమో జ్యోతుల్ నెహ్రూ గారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ఒకటి నేను చెప్పదలుచుకున్నా, చావు దైవ సన్నిధిలో నిజంగా రావడం అదృష్టమే, కాదంటలేదు. అది సహజ మరణం ఉండాలి, అది సహజ మరణం అయితే. కానీ ఒక స్టాంపేడ్ జరిగింది బాధ్యతారాహిత్యమైన టీటీడీ చైర్మన్ చర్యల వలన. తర్వాత మీరు ఒకటి గమనిస్తే ఆద్యంతం తిరుమలలో నిన్న విఐపి దర్శనాలు, ఏది మన ఏకాదశి రోజు విఐపి దర్శనాలతో తరించిపోయారు. సామాన్య భక్తులకి ఏం లేదు. కరోనా తర్వాత ఎవరైనా తిరుపతి వెళ్తే, నేను చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తా, ఎలా సునిశ్చితంగా ఉందో అసలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఏదో చూడండి, వీళ్ళు విఐపీల కోసం ఈ విధంగా క్రియేట్ చేశారన్నది. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఇట్స్ క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో. మీరు సిసోడియా గారు చూడండి, 47 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఎంత సింపుల్గా చెప్పాడంటే, ఎవాక్యువేట్ చేయడానికి మా దగ్గర సఫిషియెంట్ టైం లేదు అన్న దగ్గర అర్థమేమొస్తుంది. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద ఇన్ బిట్వీన్ ద లైన్స్, కామన్ మ్యాన్ పోతే పోయాడు, చచ్చిపోయింది 47 మంది. ఇక నిన్న కూడా స్టాంపేడ్ జరిగింది. ఎలాంటి వాళ్ళు చనిపోయారు చూడండి. ఫస్ట్ నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా సరే థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ప్రతిస్పందించిన విధానం, ఒక మానవ తప్పిదాన్ని అవన్నీ తర్వాత విషయాలు చెప్తూ ముందు ఆయన అందరికీ అపాలజీ చెప్పాడు. దేర్ లైస్. ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఎప్పుడైతే మనం సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది సార్. ఎప్పుడైతే అది జరగలేదో దానికి ఏంటంటే ఫస్ట్ బాధ్యత వహించవలసిన స్థానంలో ఉన్న వ్యక్తి ముందు క్షమాపణ చేస్తే తర్వాత జరిగిన రక్కస్ అందరికీ తెలుసు. మేము అందుకు ఎవరో చెప్తే మేము చెప్పాలి ఇలాంటి మాటలు. ఈయనన్నిటికన్నా నేను శ్రీనివాస్ చౌదరి గారికి, ఇక్కడ ఉన్న ప్యానల్కి ఒక చిన్న ప్రశ్న నేను సంధించదలుచుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాకు తెలిసి అనిత గారు, పార్థసారథి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు, వీళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. అక్కడ ప్యారల్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రశ్న అడ్రస్ చేస్తున్నారు విత్ క్షమాపణతో. పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్కి పిలిచారా, పిలవలేదా? చౌదరి గారికి తెలుసు. ఆయన చౌదరి గారు మాకెందుకు తెలియకూడదు? చౌదరి గారు ఎందుకు తెలియకూడదు? అలా కాదు, చౌదరి గారికి క్రాస్ క్వశ్చన్ కాదు. ఒక క్యాబినెట్ ఆ స్థాయి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాంట్లో అడ్రస్ చేస్తూ తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు బయటకు వచ్చి. ఆ చిన్న పోస్ట్ లేని జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడారు, తప్పే ఉంది. మాటకు చెప్తున్నా. ఇవాళ మీకు ఒక విషయాన్ని ఆద్యంతో మీరు గమనించగలిగితే, అలా పౌడర్ డబ్బా ఛానల్లో ఏకంగా కలెక్టర్ ఎస్పీ గారు ఏడిచారని చెప్తున్నాడు. అసలు మీకు తెలుసో తెలీదో 6గురినో 4గురినో కానిస్టేబుల్ని పెట్టి అక్కడ తీవ్రత ఆ పార్క్లో ఇది చేసిన తర్వాత ఒక 50 మందిని లోపలికి వదిలిన తర్వాత జరిగిన ఉపద్రవానికి, ఆ స్టాంపేడ్ జరిగి ప్రాణం కోల్పోయిన తదనంతరం ఎస్పీ గారు వచ్చి కంట్రోల్ చేసేదాకా అక్కడ దిక్కుదేమని లేదు. మీకు అర్థమైందా సార్?
నిజంగా అంత జరుగుతున్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇదంతా నా సాగుకు వచ్చినట్టుగా ఉంది అన్నది ఎవరైనా స్పాంటేనియస్ రియాక్షన్. దానికి కంటతడి పెట్టుకున్నారు. ఎస్పీ గారు కలెక్టర్ గారి స్థాయిలో ఎవరు కంటతడి పెట్టుకున్నారు. ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో ఉంటారు, ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో పనిచేస్తారు. ఇక్కడ మీకు 2 విషయాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఫుడ్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారో మిగిలిన వాళ్ళందరూ క్రమేణా ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు మీకు ఇంకోటి చెప్తున్నా, నాకు తెలిసి వైకుంఠ ఏకాదశికి సందర్భంగా నేను చాలాసార్లు దర్శనంకి వెళ్ళాను నా 50 సంవత్సరాల ప్రస్థానంలో. నేను చూసినంత వరకు అంటే దీనికన్నా కమిటీ ఉంటుంది. ఎవరు? టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఈ ఆధ్వర్యంలో కార్యాచరణ ఉంటుంది. అండ్ దీనికి ఒక టీటీడీ చైర్మన్ స్థాయిలో తలాతోకాలైన ఒక దిక్కుమాల నిర్ణయం ఏంటి? కొండపైన టికెట్లు ఎవరు, కిందనే ఇస్తారన్నది. ఈ కిందనే ఇచ్చే కార్యక్రమానికి ప్రిపరేషన్ ఏది? శూన్యం. మూడోది, కొండపైకి ఎప్పుడైతే పైకి రానివ్వరు అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాటల్లోంచి దగ్గర 4 లక్షల మంది ప్రజలు గ్యాదరింగ్ ఉన్నప్పుడు అన్నపానీయాలు కూడా ఇప్పుడు ఇవి తిరుపతి దేవదేవుడి దర్శనంకి వెళ్తే పైన దర్శనం అవనండి ఆ సన్నిధిలో ఉన్నాం 48 గంటలు, 50 గంటలు, 60, 70 గంటలు ఎంతసేపు దర్శనంకి అయినా సరే పట్టిన అన్నం, చిన్నపిల్లలకి పాలు అలా నిరంతరం ఇస్తారు. కానీ ఇక్కడ కిందన ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది తీవ్రమైన ప్రశ్న. అండ్ అంతసేపు బంధించి ఎందుకు? ఈ టికెట్లు ఎవరికి అందరూ ఇవాళ నిన్న అంత ఖాళీ తెలుసా మీకు తిరుపతి? ఇప్పుడు ఎవరో చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏంటి ద్వాదశి ఏకాదశి ఉంటుంది మిగిలినవి ఏంటని. సార్, ఒక కళలు సామాన్య మానవుడికి ఇలా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేయడం తప్పేమో సార్? అనుభూతే కదా. ఇప్పుడు నిజంగా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి మిగిలిన దర్శనానికి నేను గ్యారంటీగా చెప్తాను చాలా నక్కకి నాగలో ఇంకొన్నంత తేడా ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఒక తృప్తి అని ఉంటుంది కదా. దానికి గత ప్రభుత్వం నిర్ణయం నీది కాదన్నప్పుడు నువ్వేం చేయాలి? దగ్గర లాస్ట్ టర్న్ ఇయర్లో more than 20 lakhs టికెట్స్ అమ్మారండి. ఈసారి దగ్గర 5-6 లక్షలే టికెట్లు. 5-6 లక్షల టికెట్లకే ఏది 15 రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టి ముగ్గురు మాట్లాడినా కూడా 5 లక్షలైనా అమ్మింది. అంతే. అది ఎవరికి ఒకరికొకరికి సమన్వయం లేదు. మీకు తెలుసో తెలీదు. ఈఓ అండ్ జేఈఓ సంబంధం లేదు, చైర్మన్ ఈఓకి సంబంధం లేదు, చైర్మన్ కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి పర్మిటేషన్స్ కాంబినేషన్స్. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఒకరికొకరికి లేకుండా సమన్వయ లోపం ఇది. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు కాస్ట్ ఆఫ్ 6 ప్రాణాలు పోయినప్పుడు ఇంకా బాధ్యత లేకుండా సింగిల్ జడ్జి గారు ఎంక్వైరీయా? సార్ నాకు తెలియకూడదు. సింగిల్ జడ్జిలో ఈ డెసిషన్ ఎవడదని అడుగుతున్నాడు ఎవడైనా. ఫస్ట్ చెప్పింది అంటే టీటీడీ చైర్మన్ తీసుకున్న దిక్కుమాల నిర్ణయం ఇది. పైన టికెట్లు ఎవరు కింద ఇస్తారని అవతల ఇసిరేయడం మనిషి ఎంతసేపు ఏంటంటే పంచాయతీ. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళగానే ఒకటని ఈవోని సూపర్ ఎవరైనా టీటీడీ చైర్మన్ సస్పెండ్ ఇస్తారు అనుకున్నాను. ఇప్పుడు ఇంతలోపుగా గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది. చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనిషి చేసి ఆయనతో మనకు మాట్లాడబట్టే ఈ పాటని జరిగింది. కానీ వాళ్ళకి ఎవరికైనా నెత్తి కళ్ళు ఎలాగొన్నా చూడండి. రైట్ చౌదరి గారు మాట్లాడా చౌదరి గారు ఆ రోజు కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ పూర్తి స్థాయి కాకపోవచ్చు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రి అండి. కాదు ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు 3 మంత్రులు ఉన్నారు. డీసీఎం ఎందుకు పిలవలేదు? మొదట ఆయన అడిగారు, సామాన్యులు కూడా అడుగుతున్నారు. అందుకని కదా ఆయన ఉన్నారు కదా, ఫిజికల్లీ దేని తిరుమల, ఈ తిరుపతిలో ఉన్నారు ఆయన. రైట్ సార్, మొదట 99 టీవీ ప్రేక్షకులకి అలాగే మీకు బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత సింగళూరు వారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారికి